ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. 3000 పెట్టి పచ్చడి కొనలేని వాడివి పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావని మాట్లాడింది. పెళ్ళం ఎందుకమ్మా ఇక్కడ? రాధా 550 స్టీల్ TMT. పోనీ ఆయన స్తోమత అంతే. నువ్వు బేరం ఆడలేదా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బేరం ఆడలేదు? ఒక్కడ మనస్సాక్షిగా చెప్పు. అంటే అది రామ్, నేను ఇంత కొంటున్నాను కదా, ఇంత తక్కువకి ఇస్తావు కదా అని అడగలేదా మీరు? మరి అడిగినప్పుడు ఆ షాపు అతను కూడా మిమ్మల్ని ఎలాగే తిట్టుంటే మీరు ఏం చేసేవారు? అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఓపెన్ చేయైతే నువ్వు దెంగే ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాకే. ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా చీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఫాల్స్, అబద్ధం. ఫోన్ చేశాను ఇలా తిట్టాల్సి వచ్చింది. నువ్వు ఏంటి? కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. అంత స్మూత్ గా కూడా అడగలేదు. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడు. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవ వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటది. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది. జీవితాంతం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. బెస్ట్ యాక్టర్ అవార్డ్. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేదు. నేను కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అనమాట. ఎవరిదైనా ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి వాయిస్ అయితే క్లియర్ ఉంది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా? గోల్డ్ ఏం కొనిస్తావరా? దానికి లంజా కొడకాన్ని ఏమని? ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. సిగ్గులేదురా? మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు. ఈ చేష్టలు చూసే నిన్న అందరూ ఎర్రి పుష్పం అనేది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా? గోల్డ్ ఏం కొనిస్తావరా? దానికి లంజా కొడకాన్ని ఏమని? మీరు నిజంగా దేశభక్తులు అయితే కొనుక్కోండి, మీరు నిజంగా మంచి మనుషులు అయితే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా. అది అడిగిన ఏమిటి? నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది 90s, 80s, 90s, 70s, 90s, 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. 2025 లో బతుకుతున్నాం. ఈ జనరేషన్ లోని ప్రెసెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. సత్యరెడ్డి అన్న ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిచ్యువేషన్స్ అంతే. ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. ఇప్పుడు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు కదా, ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఎవరో మన సబ్స్క్రైబర్ ని అండ్ మన ఫాలోవర్ ని తిట్టడం జరిగింది. తిట్టడం అంటే చిన్న చిన్న తిట్లు అయితే ఓకే, వదిలేయచ్చు, కానీ వీళ్ళు తిట్టిన బూతులు ఆషామాషిగా. చూడండి, ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా? గోల్డ్ ఏం కొనిస్తావరా? దానికి లంజా కొడకాన్ని ఏమని? ఇప్పుడు వాడిని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? అలాంటి తిట్లు తిట్టింది, అలాంటి రిప్లై ఆడియో నోట్ ఇచ్చింది. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. చేసిన పాపాలను కడిగేయటం అంటారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అటు చూడు బే.
ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చెప్పు తెగిపోతుంది. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. అసలు 1% కూడా సంస్కారం లేదు భయ్యా, 1% కూడా సంస్కారం లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. చల్లమ్ముకునే మీకే అంతుంటే మహాముదురు ఆవిడకంటే గ్యాస్ సిలిండర్ బెటర్. కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత ఉండాలి అని అడుగుతున్నాడు కస్టమర్. చూసావరా దీని తలపొగరు.